ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజ్కి జై. మీకు మొన్న మధ్య ఒక ఎపిసోడ్లో చెప్పానండి, వాళ్ళ కుటుంబం అంతా కూడా వెంకయ్య స్వామి తండ్రికి ఎంత బాగా చేసుకుంటున్నారోను, మొత్తం అందరూ కూడా అని. అమ్మమ్మ గారు, వాళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళు చనిపోయే ముందు కూడా బాబా వారు నాకు చెప్పారని, ఇంకా 2 రోజులే 2 రోజులే అని. తర్వాత ఆయన సయ్యద్ బాబా వారు మా ఇంటికొచ్చి 41 రోజున్నారు. ఆయన్నక్కడికి తీసుకెళ్ళాము. పక్క రోజున ఆయన ఇంక ఒక్క రోజే ఉంటుందని చెప్పాను చూడండి. ఆవిడ, ఆ పెద్దావిడ చనిపోయారప్పుడు పక్క రోజున. ఆవిడ భర్త గారున్నారండి. పెద్దాయన, చాలా 79, 80 ఏళ్ళుంటాయి ఆయనకి. ఆయన అమ్మగారు పోయిన దాంట్లో బాగా తాగటం మొదలుపెట్టాడండి ఆయన. చాలా పెద్దాయన అసలు. చిన్నగా నడుస్తాడు. రోడ్డు మీద నడిచి వెళ్ళేటప్పుడు గూడా. ఎంతమంది చెప్పినా వినకుండా బాగా తాగటం నేర్చుకున్నాడండి ఆయన. ఎప్పుడు చూసినా గూడా మెల్లిగా వెళ్ళిపోను, బయటికి అటు ఇటు చూసి, ఇంట్లో ఎవరూ లేకుండా చూసి, ఆ పెద్దాయన బయటికెళ్ళిపోయి, అక్కడ తాగేసేసేసి రోడ్ల మీద పడిపోయేవాడండి ఆయన. అక్కడ పడిపోయాక ఆయన జేబులో సెల్లుండేది. అందులో నంబర్‌ని చూసి వాళ్ళు కొంచెం తెలిసిన వాళ్ళైతే ఫోను జేసి చెప్పేసి ఇంటికొచ్చి గూడా చెప్పేవాళ్ళు. అలాగే ఫోను జేసి, "అమ్మ పలానా ఆయన ఇక్కడ పడిపోయారు. మీ తాలూకా వాళ్ళే అనుకుంటమ్మా" అని జెప్పి ఫోను జేసి చెప్పేవాళ్ళు. ఇక ఒక్కొక్కళ్ళు, కోడలేమో స్కూల్లో చేస్తుందండి, హెడ్ మాస్టరు ఆవిడ. ఆ! ఆయనేమో, ఆయన కొడుకేమో ఉద్యోగం, పాపం పొద్దునెళ్తే రాత్రికొస్తాడు. ఇంట్లో ఇంకొక ఉన్నావిడేమో కొంచెం మాట అది రాదు. ఏం తెలీదు పాపం ఆవిడకి. చాలా మంచావిడ. కాకపోతే మాట కొంచెం స్పష్టంగా రాదు. ఇంకా స్కూలుకి గబిక్కిన అక్కడ పర్మిషన్ తీసేసుకొని, ఆ కోడలు గారే వచ్చి ఆయన్ని ఆటోలో ఎక్కిచ్చి ఇలా ఇంటికి తీసుకొచ్చేవాళ్ళండి. ఇలా చాలా సార్లు జరిగిందండి. మళ్ళీ ఇంటికి తేవటం, ఆయన్నందరూ పట్టుకుని ఇరుగు పొరుగులందరూ మేడ మీదండి, ఫస్ట్ ఫ్లోరు. ఆ మేడ మీదకి ఎక్కించటం, అందరూ పట్టుకుని ఇది తడవ తడవకి వారానికోసారి, 4 రోజులకొకసారి ఇలా చేసేవాడండి ఆయన. ఇంకా ఆవిడేం జేసింది, ఎన్నో సమస్యలు సరిజేశాడు ఈ వెంకటేశ్వర తండ్రి. నన్ను, నా భర్తని, పిల్ల చదువులు, మంచి ఫస్ట్ క్లాసులు రావటాలు. పక్కన ఒక పెద్దావిడ ఉండేదండి అన్నాను చూడండి. కొడుకు చాలా కొట్టేవాడు, ఇబ్బంది పడేది. పాపం ఆవిడ ఇంట్లోంచి వెళ్ళిపోయిందన్నాను. వాళ్ళు గూడా వీళ్ళ కుటుంబంలో వాళ్ళే. అప్పుడు ఆవిడకి కూడా చాలా బాగా చేశారు స్వామివారు. ఇంకా ఇన్ని చేశారు. ప్రతి ఒక్క సమస్య గూడా వెంకటేశ్వర స్వామి తండ్రి పారాయణలతో ఎన్నో సరైనాయి. ఈయన గురించి గూడా ఒక పారాయణ చేసుకోవాలి. లేకపోతే ఈయనతో గెలవలేకపోతున్నాము. ఇక తెలుగులోకొచ్చాడనుకోండి, పిచ్చి తిట్లు తిడతాడండి. బూతులే తిడతాడింకాయన. ఇలా ఎందుకు చేశారని అడిగారో ఇంక అయిపోయారు. ఆ తాతగారి చేతిలో అట్టా తిట్టిపోస్తాడు. "నీకెందుకు? నువ్వు రూపాయి ఇచ్చావా? నీ సంపాదనతో తాగుతున్నానా" అని. అంతేగాని తాగొచ్చేసేసి పడిపోయానే, వీళ్ళందరూ ఇంత ఇబ్బంది పడుతున్నారే అనే ఆలోచన అసలు ఆయన పెట్టుకోడు. ఇంకా ఆ కోడలు అంత బిజీలో గూడా పాపం వెంకటేశ్వర తండ్రికి చెప్పుకొని బోరు బోరున ఏడ్చేసి, "స్వామి నేను తడవ తడవకి స్కూలుకెళ్ళా, ఈయన ఇంట్లోంచి బయటికెళ్ళా." ఉన్న ఆవిడకేమో పాపం కొంచెం తెలీదు. ఇలా చేయను, పడిపోను, నేను స్కూలు నుంచి రాను. నాకిదొక పెద్ద రిస్క్‌గా అయిపోయింది స్వామి. నువ్వు సరిజెయ్యాలి. నేను పారాయణ చేసుకుంటానయ్యా నీకు అని చెప్పి గట్టిగా ఆర్తితో వెంకటేశ్వర తండ్రి దీపారాధన చేసుకొని, చక్కగా దీపారాధన ముందరే ఆయన తాగుడు మానిపిచ్చు తండ్రి అని చాలా చాలా ఆర్తితో చేసుకుందండి ఆవిడ. అన్నింటికి ఇంకా ఏ సమస్యొచ్చినా ప్రతి సమస్యకి ఇది నాయనా అని చెప్పుకుని వాళ్ళింట్లో ఒక సప్తాహం పారాయణ చేస్తే స్వామివారు అది సరిజేసేసేవాళ్ళండి. అలా ఎన్నో అద్భుతాలు చేశారు వాళ్ళింట్లో స్వామివారు. అలాగే ఈ తాతగారు గూడా తాగుడు మానాలని జెప్పి పారాయణ చేసుకొని చాలా శ్రద్ధతో ఆవిడ స్వామివారికి చెప్పుకుందండి. తర్వాత ఆటోమేటిక్‌గా ఇంకా ఆయన తాగుడు మానేసేసాడండి. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే, అసలు ఇంట్లో నుంచి బయటికెళ్ళడు. తిట్లు గూడా తగ్గిపోయినాయి. అసలు తాగుడు అనే పదానికి బయటికెళ్ళటం గూడా లేదండి. చెక్ చేసేవాళ్ళు. ఈయన ఎళ్తాడా లేదా? స్వామివారి పారాయణ చేశాను కదా! ఈ తలుపులన్నీ తీసేసుంచి, మనం మామూలుగా గమనించుకోనట్టు ఉంటే,
ఈయన వెళ్తాడా లేదా అని కూడా చూసుకున్నారు వాళ్ళు. ఆయా తాతగారు ఎవరో కాదండి, మా కోడలు వాళ్ళ సొంత తాతయ్యే. వాళ్ళ అమ్మగారి తండ్రి మా ఇంటికొచ్చేవాడు. మేము గూడా తీసుకొస్తాము. ఇక్కడ గూడా చాలా జాగ్రత్తగా ఉంటాడండి. అదివరకు ఇక్కడున్నప్పుడు గూడా ఎళ్ళిపోయేవాడండి తాగటానికి. ఆయన మా మనవడిని ఎక్కించుకొని వాడికో చాక్లెటో ఏదో కూర్చోబెట్టి, ఆటోలో కూర్చోబెట్టి ఇప్పుడే వస్తారా అని వెళ్ళేసేసి, తాగేసేసి, ఆ తాగుడు వాసన రాకుండా ఏదో ఒకటి తినేసేవాడండి మంచి స్మెల్ రావటానికి. ఇదంతా గూడా మా మనవడు గూడా చూసి, "నానమ్మ తాగాడు నానమ్మ, నేను చూశాను నానమ్మ, ఇంకోటేదో తిన్నాడు వాసన రాకుండా" అని వాడు గూడా చాలా చాలా చెప్పేవాడండి ఆయన గురించి మా ఇంటికి తీసుకొచ్చినప్పుడు, మా కోడలు వాళ్ళ తాతగారిని. చివరికి ఆవిడ చాలా అద్భుతంగా వెంకటేశ్వర తండ్రికి హారతితో చెప్పుకొని పారాయణ చేశాక ఆయన మానేశాడండి. అసలిప్పుడు తాగుడు గాని ఏమీ లేదు. చక్కగా ఉన్నాడు మనిషి. వెంకటేశ్వర తండ్రి నిజంగా అసలు ఆయన సిద్ధి పొందినా గూడా ప్రతి క్షణం, ప్రతి సమస్యకి ఏది ఇదిగో నాయనా ఇది కావాలి అని ఆర్తితో ఆయనకి చెప్పుకొని, ఒక సప్తాహం పారాయణ చేసుకొని, ఆయనకి దండం బెట్టుకుంటే, అది పూర్తయ్యే లోపల సరిచేసేసేయటం అండి. ఇలా ఎన్నో వందలు జరిగినాయండి మా కుటుంబంలోనే, మా రిలేషన్‌లోనే. ఎంతోమంది వెంకటేశ్వర తండ్రి భక్తులయ్యారండి. నిజంగానే వాళ్ళుండే దాన్ని బట్టే గదయ్యా మనముండేదని, వీళ్ళు అంత ఆర్తితో చేస్తున్నారు. చక్కగా స్వామివారు అంత చక్కగా చేస్తున్నారండి. ఆ మహానుభావుడి అద్భుతాలు ఎంత చెప్పినా తక్కువే. ఓం నారాయణ, ఆది నారాయణ. భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజ్‌కి జై.